నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరు టు చెన్నై జాతీయ రహదారిపై కాయగల్ గ్రామ సమీపంలో రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. రహదారి నిర్మాణం వల్ల తమకు నష్టం జరిగిందని, అధికారులు ఇచ్చిన హామీలు అమలు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వివరాల ప్రకారం రహదారి నిర్మాణానికి ముందు పాత వంకలను పునరుద్ధరించి చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే పనులు పూర్తయ్యాక కూడా ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు. దీంతో పొలాలకు సాగునీరు అందకపోవడంతో పాటు పశువుల పోషణలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు పేర్కొన్నారు. ఆటోలు మాట్లాడినా వచ్చి ఈ పక్క సుమారు 2 కిలోమీటర్లు వచ్చి అక్కడ పోయే నీళ్ళు మొత్తం తెచ్చి వదిలేస్తున్నారు. స్టార్టింగ్ లోనే మేము నిలేసినప్పుడు ఏం చెప్పారు, సైడ్ నుంచి మేము ఇట్లా డ్రైనేజ్ చేసుకుంటాము వంకలకి, మీ భూమిలోకి ఒక డ్రాప్ నీళ్ళు కూడా ఇచ్చేయలేదండి. ఇప్పుడు ఆయన కార్తిక్ సార్ అని ఆయన ఇప్పుడు కనీసంగా ఇట్లే మమ్మల్ని సుమారు దినాల నుంచి ఏమారించుకొని వచ్చినాడు. ఇప్పుడు మొన్న వచ్చేయమంటాడు, నేను ఇది వంక కూడా చేయలేదు, అదేమో అట్లా చేస్తామంటాడు. సర్వే చేసి స్కెచ్ చేసినారు, అన్ని రెడీగా ఉంది. ఆ పక్క కమ్మి వేసి కాంక్రీట్ వేసి పైన క్లోజ్ చేసి ఆ చెరువు అది ఆ చెరువులోకి నుంచి నీళ్ళు వంక చేయిస్తామని చెప్పి మాట ఎవరు కార్తీక్ సార్ చెప్పి వర్క్ అంతా క్లోజ్ అవుతుంది. మేము చేస్తారులే ఒక సంవత్సరం నుంచి పంట చేయకుండా అట్లా బిడ్డ పెట్టుకున్నాం, అది చేస్తారు ఆయన. సరే అయిందని మొన్న ఏమన్నంటే సెంట్కి వేరే వాళ్ళ పక్కల అయితే 57,000 రూపాయలు ఇచ్చినారు ఒక సెంట్ నెలకి. 57,000 అదే 57,000 మాకు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలి. లేదు 35,000 రూపాయలు ఇస్తాం మీకు సెంట్కి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమంటామంటే ఈ మారి కమ్మి కట్టి కాంక్రీట్ వేసారు కదా, ఆ సైడ్ అప్పుడు పెట్టిన 1 అవర్ కట్టి స్లోప్గా కట్ చేస్తామన్నాం. దాదాపు ఇట్లా 1 కిలోమీటర్ ఇట్లా 1.5 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నుంచి వచ్చే నీళ్ళు మొత్తము ఆయన ఇటు స్లోప్ వేస్తే నీళ్ళు ఉండవు. నీళ్ళు మళ్ళీ దాంట్లో దూకి భూమిలోకి వచ్చేస్తాయి. అది వేసుకుని ఆవుల చెట్లు భూములు పట్టణం మళ్ళీ పోతాయి. మేమేమంటామంటే కాంక్రీట్ పెట్టి నీట్గా నీళ్ళు ఎక్కడికి వస్తాయి అంటున్నా, ఈ నీళ్ళు కింద అండర్ నీకు ఇది అండర్ గ్రౌండ్ పిచ్చి పెట్టినారు కాబట్టి ఆ మొత్తం చేయండి ఈ దూరం ఇట్లా వెళ్ళిపోతాయి. ఆయన ముందు చెప్పిన మాట ప్రకారం మీ పక్క కంబి వేసి మాకు అది కట్టిస్తామని అమ్మారి కట్టిస్తే మాకేం ప్రాబ్లం లేదు, అన్ని చెరువులకు వస్తే వెళ్ళిపోతుంది. ఆయన అమ్మారిలో యూత్ స్లోప్లో పెట్టాను, అది వేస్ట్ మాకు వస్తాను. ఆయన ముందు మాట ఏం ప్రకారం చెప్పి ఆ మాట ప్రకారం ఈ పక్క భూములకి రోడ్ లేదు, ఈ పక్క వాళ్ళకి రోడ్ లేదా, రోడ్ భూమి తాగు చేస్తాం. రెండో బిడ్డ పక్క మా ల్యాండ్లోకి 60 సెంట్లు మా ల్యాండ్లోకి వచ్చాయండి రోడ్డు. మీకు స్కెచ్ చేసినారు తాకి వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు తాకి.